వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీలో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ప్రణాళికా సంఘం పంచవర్ష ప్రణాళికల గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఈ ప్రణాళికలను ఎప్పటి నుంచి మొదలుపెట్టారు, ఇండియాలో మొత్తంగా ఎన్ని పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి, వాటిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, ఈ పంచవర్ష ప్రణాళికలపై కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. ప్రణాళికలను మొదటగా ప్రవేశపెట్టిన దేశం వచ్చేసి రష్యా. 1928వ సంవత్సరంలో స్టాలిన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రణాళికలను 1928వ సంవత్సరంలో రష్యాలో ప్రవేశపెట్టారు. మరి రష్యాలో ఈ పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టారు కదా, మరి మన ఇండియాలో ఎందుకు ప్రవేశపెట్టారు అని అనుకుంటున్నారా? ఈ ప్రణాళికలను ఎందుకు ప్రవేశపెట్టాలి అంటే 1929, 1930 మధ్యలో ప్రపంచంలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఈ ఆర్థిక మాంద్యం సమయంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అతలాకుతలమైపోయాయి. కానీ రష్యా మాత్రం గట్టిగా నిలబడింది. ఇలా ఎందుకు ఉంది అని మిగతా దేశాలన్నీ ఈ రష్యా వైపు చూశాయన్నమాట. ఈ రష్యాలో ఉన్నటువంటి ప్రణాళికల వలన ఆ రష్యా అనేది ముందుగానే ఈ ఆర్థిక మాంద్యానికి ఎదుర్కొని బలంగా నిలబడింది అన్నమాట. ఈ ప్రణాళికలను మన దేశంలో కూడా మనం ఏర్పరచుకొని మన దేశంలో కూడా ఇలాంటి ఆర్థిక మాంద్యాలను ఎదుర్కోవాలని అప్పటి నుంచి అన్ని దేశాలు అనేటివి ప్రిపేర్ అయ్యాయన్నమాట. మన భారతదేశంలో ఈ ప్రణాళికల గురించి మొదటగా తెలిపిన వారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు తను రచించిన ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథములో ఈ ప్రణాళికల గురించి వివరించారన్నమాట. అందుకే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని భారత ప్రణాళిక పితామహుడుగా పిలుస్తారు. అదేవిధంగా ఈ భారత ప్రణాళికలకు మార్గదర్శి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. 1938వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వారు నెహ్రూ గారి అధ్యక్షతన జాతీయ ప్రణాళిక కమిటీని నియమించారు. ఈ జాతీయ ప్రణాళిక కమిటీ అనేది 1948లో ఐఎన్సీకి తన రిపోర్టును ఇచ్చింది. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అలాగే భారత్కు ఒక ప్రణాళిక సంఘం కావాలని మొదటగా ఎవరు చెప్పారంటే భారత్కు ఒక ప్రణాళిక సంఘం కావాలని మొదటగా 1938వ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారనమాట. ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే భారతదేశానికి ప్రణాళిక సంఘం కావాలని మొదటగా సూచించేది ఎవరు అని అడుగుతారు. భారతదేశానికి ప్రణాళిక సంఘం కావాలని మొదటగా సూచించినది ఎవరు అని అడుగుతారనమాట. ఎగ్జామ్లలో ఇట్లా క్వశ్చన్స్ చదువుతూ ఉంటారనమాట. ఎందుకంటే మన క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేసే విధంగా టాపిక్ని బాగా ప్రిపేర్ అయితే మనకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. ఈ ఎగ్జామ్లో కూడా మనం అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ ప్రణాళిక సంఘానికి మొదటి చైర్మన్ ఎవరంటే ఈ ప్రణాళిక సంఘం చైర్మన్ ఎవరంటే ప్రధానమంత్రి అనమాట. ఈ ప్రణాళిక సంఘానికి చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. అదేవిధంగా మొదటి చైర్మన్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. అదేవిధంగా ఈ ప్రణాళిక సంఘం యొక్క చివరి చైర్మన్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో ఈ ప్రణాళిక సంఘం బదులుగా నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. దీని గురించి ముందు వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ ప్రణాళిక సంఘం యొక్క మొదటి డిప్యూటీ చైర్మన్ ఎవరంటే గుల్జారీ లాల్ నందా గారు. అదేవిధంగా తాత్కాలిక డిప్యూటీ చైర్మన్ ఎవరంటే విటి కృష్ణమాచారి గారు. అదేవిధంగా చివరి డిప్యూటీ చైర్మన్ ఎవరంటే మాంటెంగ్ సింగ్. ఈ ప్రణాళిక సంఘం ప్రణాళికలను తయారు చేసి ఆ ముసాయిదాను ప్రణాళిక సంఘం తయారు చేసిన ప్రణాళికను ఒక ముసాయిదాగా వ్యవహరిస్తారు. ఈ ముసాయిదాను కేంద్ర మంత్రిమండలికి తర్జుమా చేస్తారు, పంపిస్తారు అక్కడికి. ఆ కేంద్ర మంత్రిమండలి వారు చెక్ చేసి ఈ ముసాయిదాను జాతీయ అభివృద్ధి మండలికి ఎన్డీసీకి ఫార్వర్డ్ చేస్తారు. ఈ ఎన్డీసీ ఎప్పుడు ఏర్పడిందంటే
1952 సంవత్సరం ఆగస్టు 6వ తేదీన ఈ ఎన్డీసీ జాతీయ అభివృద్ధి మండలి ఏర్పడిందన్నమాట. దీనికి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారంటే ప్రధానమంత్రి ఈ జాతీయ అభివృద్ధి మండలికి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం తెలిపిన తర్వాత దానిని పార్లమెంటుకు ఫార్వర్డ్ చేస్తారు. ఆ పార్లమెంట్ అనేది ఈ ప్రణాళికలను ఆమోదిస్తుంది. ఈ ప్రణాళిక సంఘంలో సభ్యులు ఎవరెవరు ఉంటారంటే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా 1967 సంవత్సరం నుంచి కేంద్ర క్యాబినెట్ మంత్రులు కూడా ఈ ప్రణాళిక సంఘంలో సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ ప్రణాళిక సంఘంలో సభ్యులుగా ఉంటారు. భారతదేశంలో మొత్తంగా 12 పంచవర్ష ప్రణాళికలను ఏర్పాటు చేశారు. ఈ 12 పంచవర్ష ప్రణాళికల గురించి క్లారిటీగా తెలుసుకుందాం. మొదటి పంచవర్ష ప్రణాళిక. ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలను 1951 సంవత్సరం నుంచి 1956 సంవత్సరం మధ్య ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలను ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళిక యొక్క రూపకర్త వచ్చేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అదేవిధంగా ఈ మొదటి పంచవర్ష ప్రణాళికను హారడ్ డోమర్ నమూనా అంటారు. ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత రంగం ఏదంటే వ్యవసాయం అన్నమాట. ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన అంశం వచ్చేసి వ్యవసాయం. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి 2.1%, కానీ సాధించినది మాత్రం 3.6%. ఎలా అంటే లక్ష్యం వచ్చేసి 2.1%, కానీ అభివృద్ధి చేసి సాధించినది వచ్చేసి 3.6%. ఇక్కడ అనుకున్న దానికంటే ఎక్కువగా డెవలప్ అయిందన్నమాట. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది ధరలు తగ్గిన ఏకైక ప్రణాళిక కూడా వ్యవహరిస్తారు. ఇందులో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క సమయం ఎప్పుడు, అదేవిధంగా మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క రూపకర్త ఎవరు, ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలో ఏ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. నేను ప్రతి ఒక్క పంచవర్ష ప్రణాళిక గురించి చెప్తూ అందులో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో కూడా చెప్తాను. క్లారిటీగా వీడియోని ఎండ్ వరకు చూడండి. రెండవ పంచవర్ష ప్రణాళిక. ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 1956 నుంచి 1961 మధ్య జరిగింది. ఈ రెండవ పంచవర్ష ప్రణాళికను మహాలనోబిస్ నమూనా లేదా మహాలనోబిస్ మోడల్ అని కూడా అంటారు. ఈ రెండవ పంచవర్ష ప్రణాళికను ఇందులో ప్రాధాన్యత అంశం వచ్చేసి పారిశ్రామిక రంగము. ఇందులో ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి 4.5%, కానీ సాధించినది మాత్రం 4.21% మాత్రమే. ఈ రెండవ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యంగా ఎలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయంటే మహాలనోబిస్ నమూనా అని ఏ పంచవర్ష ప్రణాళికను పిలుస్తారు అని అంటారనమాట ఎక్కువగా. అదేవిధంగా ఈ రెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత అంశం ఏది అని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మూడవ పంచవర్ష ప్రణాళిక. ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక 1961 నుంచి 1966 మధ్య జరిగింది. ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రణాళిక రూపకర్త వచ్చేసి పీతాంబర సేన్ అలాగే మరియు అశోక్ మెహ్తా గారు. ఈ మూడవ పంచవర్ష ప్రణాళికను పీతాంబర సేన్ మరియు అశోక్ మెహ్తా గారు రూపొందించారు. ఈ మూడవ పంచవర్ష ప్రణాళికని హారడ్ డోమర్ నమూనా లేదా అశోక్ మెహ్తా నమూనా అని కూడా అంటారు. ఈ మూడవ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత అంశం వచ్చేసి స్వావలంబన స్వయం సమృద్ధి. అదేవిధంగా ఈ మూడవ పంచవర్ష ప్రణాళికలో వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి 5.6%, కానీ సాధించినది మాత్రం 2.7%. ఈ మూడవ పంచవర్ష ప్రణాళికలో ఎట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారంటే ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక యొక్క సమయం ఎప్పుడు అంటే 1961 నుంచి 1966 మధ్య ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక జరిగింది. అదేవిధంగా ఈ మూడవ పంచవర్ష ప్రణాళికలో
అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఏది అని అడుగుతూ ఉంటారన్నమాట. ఈ మూడవ పంచవర్ష ప్రణాళికలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన అంశం వచ్చేసి స్వావలంబన స్వయం సమృద్ధి. అదేవిధంగా ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక అనేది తలసరి ఆదాయం ఏమాత్రం పెరగని ప్రణాళిక కూడా అంటారన్నమాట. భారత ప్రణాళికలన్నిటిలో అత్యంత విఫలమైన ప్రణాళిక అని కూడా అంటారు. క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే భారతదేశంలో ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలన్నిటిలో అత్యంతగా ఘోరంగా విఫలమైన ప్రణాళిక ఏది అని అడుగుతూ ఉంటారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మూడవ పంచవర్ష ప్రణాళిక. ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక అయిపోయిన తర్వాత ప్రణాళిక సెలవు అని వస్తుందన్నమాట. ఈ 1966 నుంచి 1969 మధ్య ఈ 3 years అనేది ఈ పంచవర్ష ప్రణాళికలకు గ్యాప్ ఏర్పడుతుంది. అది ఎందుకు ఏర్పడుతుందంటే 1962లో చైనా మరియు భారతదేశం మధ్య యుద్ధం జరుగుతుంది. అదేవిధంగా 1965లో పాకిస్తాన్ మరియు ఇండియా మధ్య యుద్ధం జరుగుతుంది కదా. ఈ యుద్ధం వలన అనావృష్టి ఏర్పడి జాతీయ ఆదాయం తగ్గుతుంది. ఇలా తగ్గడం వలన ఈ ప్రణాళిక సెలవు అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఈ సమయంలో వార్షిక ప్రణాళికలు 1966 నుంచి 1969 మధ్య ప్రవేశపెట్టారు. ఈ కాలంలోనే హరిత విప్లవం అనేది కూడా ఏర్పడిందన్నమాట. హరిత విప్లవం యొక్క పితామహుడు ఎవరు అని కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఈ హరిత విప్లవం భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్ గారు. అదేవిధంగా ప్రపంచంలోనే హరిత విప్లవ పితామహుడు ఎవరంటే నార్మన్ బోర్లాగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి 4వ పంచవర్ష ప్రణాళిక. ఈ 4వ పంచవర్ష ప్రణాళిక యొక్క సమయం వచ్చేసి 1969 నుంచి 1974 మధ్య ఈ 4వ పంచవర్ష ప్రణాళిక అనేది ఏర్పడింది. ఈ 4వ పంచవర్ష ప్రణాళిక యొక్క రూపకర్త వచ్చేసి డిఆర్ గాడ్గిల్. ఈ 4వ పంచవర్ష ప్రణాళికని మన్నే మరియు రుద్ర నమూనా, ఏఎస్ మన్నే లేదా అశోక్ ముద్రా నమూనా అని కూడా అంటారు. ఈ 4వ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత ఇచ్చిన అంశం వచ్చేసి ఈ 4వ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత ఇచ్చిన అంశం వచ్చేసి ఆర్థిక స్థిరత్వం, స్వావలంబన స్థిరత్వం, ఆర్థిక వృద్ధిపై అత్యధికంగా ప్రాధాన్యతనిచ్చారు. ఈ 4వ పంచవర్ష ప్రణాళికలో వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి 5.7%, కానీ సాధించిన లక్ష్యం వచ్చేసి 3.4%. ఈ ప్రణాళికలో ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో అనే నిదానాన్ని ఇచ్చారు. ఈ ప్రణాళిక సంఘం ఈ 4వ పంచవర్ష ప్రణాళిక ఏర్పడిన 1969, 1974 సమయంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో గరీబీ హఠావో అనే నిదానాన్ని ఇచ్చారన్నమాట. 1969లో జూలై 19న వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు ఈ 4వ పంచవర్ష ప్రణాళిక సమయంలో. అదేవిధంగా 5వ పంచవర్ష ప్రణాళిక. ఈ 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క సమయం వచ్చేసి 1974 నుంచి 1978 వరకు. ఈ 5వ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ఏర్పడిందంటే 1974 నుంచి 1978 వరకు. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. పంచవర్ష ప్రణాళిక అంటే 5 సంవత్సరాలు కదా, కానీ ఇక్కడ 1974 నుంచి 1978 వరకే ఉంది. అంటే ఇక్కడ 4 సంవత్సరాలే ఉన్నాయి కదా, 1 సంవత్సరం తక్కువగా ఉంది అని చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. ఆ 1 సంవత్సరం ఎందుకు తగ్గిందంటే జనతా ప్రభుత్వం 1 సంవత్సరం ముందుగానే ఈ 5వ ప్రణాళికను రద్దు చేసిందన్నమాట. అప్పుడు ఏర్పడిన జనతా ప్రభుత్వం ఈ పంచవర్ష ప్రణాళికలో అయిపోక ముందుకే 1 సంవత్సరం ముందుగానే ఈ ప్రణాళికను రద్దు చేసింది. ఈ 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క రూపకర్త వచ్చేసి డిపి థర్. అదేవిధంగా ఈ 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత అంశం వచ్చేసి పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన. అదేవిధంగా వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి 4.4%, కానీ సాధించిన లక్ష్యం వచ్చేసి 4.83%. ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉంటారంటే పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన కోసం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పంచవర్ష ప్రణాళిక ఏది అని అడుగుతూ ఉంటారు. అదేవిధంగా
ఆరవ పంచవర్ష ప్రణాళిక. ఈ ఆరవ పంచవర్ష ప్రణాళిక 1980 నుంచి 1985 మధ్య జరిగింది. ఈ ఆరవ పంచవర్ష ప్రణాళిక 1980 నుంచి 1985 మధ్య జరిగింది. ఇక్కడ 1978 నుంచి 1980 వరకు 2 సంవత్సరాలు గ్యాప్ వస్తుంది. ఈ సమయంలో భారతదేశంలో నిరంతర ప్రణాళికలు అమలులో ఉండేవి. ఈ ఆరవ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత అంశం వచ్చేసి ఉపాధి కల్పన, సాంకేతిక స్వావలంబన, నిరుద్యోగ నిర్మూలన. ఈ ఆరవ పంచవర్ష ప్రణాళిక యొక్క వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి 5.2%, కానీ సాధించిన వృద్ధి రేటు వచ్చేసి 5.54%. నెక్స్ట్ వన్, 7వ పంచవర్ష ప్రణాళిక. ఈ 7వ పంచవర్ష ప్రణాళిక యొక్క టైం వచ్చేసి 1985 నుంచి 1990 మధ్య ఈ 7వ పంచవర్ష ప్రణాళిక జరిగింది. ఈ 7వ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత అంశం వచ్చేసి ఆహారము, ఉత్పత్తి మరియు స్వావలంబన మీద ఈ 7వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత అంశం అన్నమాట. ఈ 7వ పంచవర్ష ప్రణాళికలో వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి 5%, సాధించిన లక్ష్యం వచ్చేసి 6%. ఇందులో అనుకున్న లక్ష్యం కన్నా ఎక్కువగా సాధించాలన్నమాట. ఈ 7వ పంచవర్ష ప్రణాళికలో అధిక కేటాయింపుల దృష్ట్యా ఈ 7వ ప్రణాళికను శక్తి ప్రణాళిక కూడా పిలుస్తారన్నమాట. ఈ 7వ ప్రణాళికను దీర్ఘదర్శి ప్రణాళికగా రూపొందించారు. నెక్స్ట్ వన్, 8వ పంచవర్ష ప్రణాళిక. ఈ 8వ పంచవర్ష ప్రణాళిక అనేది 1992 నుంచి 1947 మధ్య జరిగింది. ఈ 8వ పంచవర్ష ప్రణాళిక 1992 నుంచి 1997 మధ్య జరిగింది. ఈ 8వ పంచవర్ష ప్రణాళికని రాజకీయ అస్థిరత్వం, ఆర్థిక సంక్షోభం కారణంగా భారతదేశంలో 1990-1992 మధ్య పంచవర్ష ప్రణాళిక అమలు కాలేదు. కానీ ఈ సమయంలో ప్రణాళిక సెలవు అయినటువంటి 1966, 1969 అలాగే భారతదేశంలో వార్షిక ప్రణాళికల కోసం 1966 నుంచి 1969 అలాగే 1990 నుంచి 1992 మాత్రమే నిరంతర ప్రణాళిక కాలము, 1978 నుంచి 1980 మాత్రమే. ఈ 8వ ప్రణాళికను సూచనాత్మక ప్రణాళిక కూడా రూపొందిస్తారు. ఈ 8వ ప్రణాళికను సూచనాత్మక ప్రణాళికగా రూపొందించారు. నెక్స్ట్ వన్, ఈ 8వ ప్రణాళికలో ప్రాధాన్యత అంశం వచ్చేసి మానవ వనరుల అభివృద్ధి అలాగే ఉపాధి కల్పన, గ్రామీణ అభివృద్ధి మీద ఈ 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత అంశం అన్నమాట. ఈ 8వ పంచవర్ష ప్రణాళికలో వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి 5.6%, సాధించిన వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి 6.7%. ఈ భారతదేశంలో ప్రణాళికలన్నింటిలో అత్యంత విజయవంతమైన ప్రణాళికగా ఈ 8వ ప్రణాళికను పేర్కొంటారు. భారతదేశంలో జరిగినటువంటి ఈ 12 పంచవర్ష ప్రణాళికలలో ఈ 8వ పంచవర్ష ప్రణాళికని అత్యంత విజయవంతమైన ప్రణాళికగా పేర్కొంటారన్నమాట. ఈ 8వ పంచవర్ష ప్రణాళిక సమయంలోనే మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రారంభించారు. నెక్స్ట్ వన్, 9వ పంచవర్ష ప్రణాళిక. ఈ 9వ పంచవర్ష ప్రణాళిక అనేది 1997 నుంచి 2002 సంవత్సరాల మధ్య ఈ 9వ పంచవర్ష ప్రణాళిక జరిగింది. ఈ 9వ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత అంశం వచ్చేసి సాంఘిక న్యాయంతో కూడిన అభివృద్ధి. ఈ 9వ పంచవర్ష ప్రణాళికలో వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి 6.5%, కానీ సాధించిన వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి 5.6%. నెక్స్ట్ వన్, 10వ పంచవర్ష ప్రణాళిక. ఈ 10వ పంచవర్ష ప్రణాళికను 2002 నుంచి 2007 మధ్య జరిగింది. ఈ 10వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత అంశం వచ్చేసి వ్యవసాయము, పేదరికం పైన ఈ 10వ పంచవర్ష ప్రణాళికలో అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ 10వ పంచవర్ష ప్రణాళిక యొక్క వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి 8%, సాధించిన లక్ష్యం వచ్చేసి 7.6%. ఈ 10వ పంచవర్ష ప్రణాళిక సమయంలో 2006 సంవత్సరంలో ఫిబ్రవరి 4వ తేదీన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఈ 2004 సంవత్సరంలో కూడా జూలైలో
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలను ప్రారంభించారు? ఈ పంచవర్ష ప్రణాళికలో కూడా ఏ స్కీమ్స్ను ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారో అనే టాపిక్ పైన కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. అందుకే ఈ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యమైన స్కీమ్స్ల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ 11వ పంచవర్ష ప్రణాళిక. ఈ 11వ పంచవర్ష ప్రణాళికను 2007 నుంచి 2012 మధ్య జరిగిందన్నమాట. ఈ 11వ పంచవర్ష ప్రణాళిక. ఈ 11వ పంచవర్ష ప్రణాళికలో యొక్క ప్రాధాన్యత అంశం వచ్చేసి సమ్మిళితమైన అధిక వృద్ధి, వ్యవసాయము, విద్య, వైద్యం పైన ఈ 11వ పంచవర్ష ప్రణాళికలో అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ 11వ పంచవర్ష ప్రణాళిక యొక్క వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి 9%, సాధించిన వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి 7.8%. నెక్స్ట్ వన్ 12వ పంచవర్ష ప్రణాళిక. ఈ 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క సమయం వచ్చేసి 2012 నుంచి 2017 మధ్య ఈ 12వ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు. ఈ 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత అంశం వచ్చేసి సత్వరమైన మరియు మరింత సమ్మిళితమైన వృద్ధి, అలాగే మౌలిక వస్తురంగం, ఆరోగ్యం, విద్య పైన ఈ 12వ పంచవర్ష ప్రణాళికలో అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ 12వ పంచవర్ష ప్రణాళిక సమయంలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే స్కీమును 2014లో ఆగస్టు 15వ తేదీన ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనను కూడా ఈ 12వ పంచవర్ష ప్రణాళిక సమయంలోనే ప్రారంభించారు. ఈ పంచవర్ష ప్రణాళిక అన్నిటిలో కొన్ని ముఖ్యమైన టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఈ మొత్తం ఆల్ ఓవర్ ఈ 12 పంచవర్ష ప్రణాళికల మీద ఏ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనేది తెలుసుకుందాం ఒకసారి. క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ముఖ్యమైన కీ పాయింట్స్ ఏంటంటే ఈ పంచవర్ష ప్రణాళికలలో భారత ప్రణాళికలలో విజయవంతమైన ప్రణాళికలు ఏవి అని క్వశ్చన్ వస్తుంది. భారతదేశంలో రూపొందించబడిన పంచవర్ష ప్రణాళికలలో విజయవంతమైన ప్రణాళికలు ఏంటివి అని క్వశ్చన్ వస్తుంది. అందులో మొదటి పంచవర్ష ప్రణాళిక 5, 6, 7, 8 పంచవర్ష ప్రణాళికలు మన భారతదేశంలో జరిగేటువంటి విజయవంతమైన ప్రణాళికలు అన్నమాట. అలాగే విఫలమైన ప్రణాళికలు ఏంటివి అని కూడా క్వశ్చన్ వస్తూ ఉంది. ఈ భారతదేశంలో జరిగినటువంటి పంచవర్ష ప్రణాళికలలో విఫలమైన ప్రణాళికలు వచ్చేసి 2, 3, 4, 9, 10, 11 పంచవర్ష ప్రణాళికలు విఫలమైన ప్రణాళికలుగా ఉన్నాయి. అలాగే అత్యంత విజయవంతమైన ప్రణాళిక ఏది అని కూడా క్వశ్చన్ వస్తూ ఉంటాయి. ఈ పంచవర్ష ప్రణాళికలో మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలో అత్యంత విజయవంతమైన ప్రణాళికలు వచ్చేసి 8వ పంచవర్ష ప్రణాళిక, అలాగే 1వ పంచవర్ష ప్రణాళిక. అలాగే అత్యంత విఫలమైన ప్రణాళికలు ఏంటివి అని కూడా వస్తుంది క్వశ్చన్లో. ఈ పంచవర్ష ప్రణాళికలో అత్యంత విఫలమైన ప్రణాళికలు వచ్చేసి 3వ పంచవర్ష ప్రణాళిక, 4వ పంచవర్ష ప్రణాళిక. అత్యధిక వృద్ధి రేటును సాధించే ప్రణాళిక వచ్చేసి 11వ పంచవర్ష ప్రణాళిక. అలాగే అతి తక్కువ వృద్ధి రేటును సాధించిన ప్రణాళిక వచ్చేసి 3వ పంచవర్ష ప్రణాళిక. వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధించే ప్రణాళికలు ఏంటివి అంటే వ్యవసాయంలో మంచి ఫలితాలను సాధించే ప్రణాళికలు వచ్చేసి 1వ పంచవర్ష ప్రణాళిక, 6వ పంచవర్ష ప్రణాళిక. అలాగే పారిశ్రామిక రంగంలో మంచి ఫలితాలు సాధించిన ప్రణాళికలు ఏంటివంటే 10వ పంచవర్ష ప్రణాళిక, 11వ పంచవర్ష ప్రణాళిక. సేవా రంగంలో మంచి ఫలితాలు సాధించిన ప్రణాళికలు ఏంటివంటే 11వ పంచవర్ష ప్రణాళిక, 10వ పంచవర్ష ప్రణాళిక. ఓకే ఫ్రెండ్స్, ఈ పంచవర్ష ప్రణాళికల పైన ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ టాపిక్స్ నుంచి మాత్రం ఈ పంచవర్ష ప్రణాళికలో వచ్చే క్వశ్చన్స్ మాత్రం మెయిన్గా ఈ టాపిక్ నేను చెప్పిన టాపిక్ నుంచే వస్తాయి. 99% ఈ టాపిక్ నుంచే వస్తాయి. వీటితో పాటుగా అడిషనల్గా మీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి కదా మామూలు మెటీరియల్, మీరు ఫాలో అయ్యే మెటీరియల్స్ ఉంటాయి కదా, ఆ మెటీరియల్స్ కూడా చూసుకోండి. ఇది రివిజన్లా పనికి వస్తుంది మీకు ఎక్కువగా, ఎందుకంటే ఇవి మెయిన్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అన్నమాట. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కన్నా ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్.